ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళ నుంచి పెకిలించి పడేయడం కోసమే ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. అంతేకాదు ఫ్రెండ్స్, 26 మంది స్త్రీల పసుపు కుంకాల్ని తీసేసిన ఆ దుర్మార్గుల్ని, ఆ దాయాదుల్ని మట్టు పట్టించడం కోసమే ఈ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది మన భారతదేశం. అయితే ఈ ఆపరేషన్ సింధుడు జరుగుతున్నప్పుడు ప్రతి భారతీయుడి మనసులో తెలియని ఒక గర్వం, తెలియని ఒక ఆనందం, కళ్ళనెంబట నీళ్లు, ఇవన్నీ కూడా ఏదో క్షణంలో, ఏదో ఒక నిమిషంలో మనం అనుభవించే ఉంటాం. ఇక టీవీ వార్తల్లో ఒక్కొక్క విజయం మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధిస్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అవునా కాదా? అయితే నిజానికి ఇటువంటి ఫీలింగ్స్‌తో ఒక ఇద్దరు మహిళలు ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే, ఇద్దరు మహిళలు ప్రభుత్వాన్ని కోరిన ఒక కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోతుంది. ఇంతకీ ఏంటది అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈవిడ పేరు జ్యోతిబెన్ ఉపాధ్యాయ. అయితే 1971లో భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం చోటు చేసుకుంది. అయితే ఆ యుద్ధంలో కూడా పాకిస్తాన్ చాలా తీవ్రంగా భారత్ పైన దాడి చేసింది. అదే సమయంలో ఈ ఈవిడ బెనావట్ అనే ఆవిడ హోమ్ గార్డ్‌గా అదే సంవత్సరం డ్యూటీలో జాయిన్ అయింది. అప్పుడు చాలా దారుణంగా గుజరాత్ బుర్జ్‌లో విపరీతంగా దాడులు జరగడంతో బ్లాకౌట్స్ అయిపోయాయి. అంటే మొత్తం ఊరంతా కూడా చీకటిమయమైపోయి ఎక్కడ జనాలు అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్న సమయంలో ఈవిడ ఆమె కుర్ర వయసులో అంటే యూత్‌గా ఉన్నప్పుడు ఆ హోమ్ గార్డ్ సర్వీస్‌ని అందిస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఆమె చేతికి దొరికిన ఆహారాన్ని దొరికినట్టుగా అక్కడున్న వాళ్ళందరికీ నీళ్లు పంచిపెడుతూ, "ఏమీ కాదు, మేమున్నాం. మీ వెనకాలే ఉన్నాం. మేమందరం చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి" అంటూ అక్కడ సివిలియన్స్‌కి అంటే సామాన్య ప్రజలకి వాళ్ళు ధైర్యం చెప్పే ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి వయసు అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా అదే గుజరాత్ భుజ్ దగ్గరికి వెళ్ళి బ్లాకౌట్స్ జరుగుతున్న సమయంలో అక్కడున్న ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలని ఉందని, గవర్నమెంట్ ఒప్పుకుంటే మేము చేస్తాము అంటూ నడుం బిగించారు. నిజానికి వాళ్ళ వయసు చాలా పెద్దది. నరాల్లో జవసత్వాలు తగ్గిపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళకి దేశ సేవ చెయ్యాలి అన్న ఒక చిన్న హోప్ ఉంటుంది చూసారా? ఒక చిన్న కోరిక ఉంటుంది చూసారా? అది నరాల్లో ఇంకిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ మహిళలిద్దరికీ కూడా ఇప్పుడు భారతదేశం మొత్తం సెల్యూట్ చెప్తుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో మన పని మనం చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇంత గొప్ప మహిళామూర్తులు మేము దేశానికి సేవ చేస్తాం. హోంగార్డ్‌గా మేము చిన్న వయసులో ఎటువంటి సేవలైతే అందించామో ఇప్పుడు కూడా మాకు అదే శక్తి ఉంది. ప్రజల కోసం సేవ చేయమంటే మేము దేనికైనా సిద్ధం అంటూ వాళ్ళు చెప్తున్నవి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరి ఈ లేడీస్‌కి మనం కూడా ఒక చిన్న లైక్ ఇద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.